జై భవానీ, జై శ్రీరామ్. నేను మీ కృష్ణారెడ్డి ఉమ్మడి. మార్చి 4వ తారీఖున రాయచోటిలో వీరభద్ర స్వామి ఊరేగింపుపై జరిగిన దాడి. జై శ్రీరామ్ అంటే చాలు మీకు మామూలు కేసు కాదు, అటెంప్ట్ మర్డరే. 1300 సంవత్సరాల గల చరిత్ర. అసలుకి రాజకీయ నాయకులకి, పోలీసు వ్యవస్థలకి, అధికారులకి మనపై ఉన్న పగ ఏంటి? ఇవే కాకుండా జై శ్రీరామ్ అనేదే ఒక తప్పుగా చూపిస్తున్న వ్యవస్థ. నాకు తెలిసిన సమాచారం వరకు ప్రతి ఒక్కటి మీకు తెలియచేసేదానికి ప్రయత్నం చేస్తాను. తప్పకుండా వీడియోని షేర్ చేయండి, 10 మందికి తెలియచేయండి, అసలు విషయం ఏంటో తెలుసుకోండి. రానున్న రోజుల్లో మనం ఏ విధంగా ఉంటే మన బ్రతుకు బట్టగడతామో తెలుసుకొని ఆ విధంగా మెలగాలని నేను కోరుకుంటున్నాను. కొద్దిగా వీడియో ల్యాగ్ ఉంటుంది, ఎందుకంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు తెలియచేసే ప్రయత్నంలో కొద్దిగా కంటెంట్ ఎక్కువ ఉండొచ్చు. తప్పకుండా వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేసి తప్పకుండా 10 మందికి తెలియచేయండి. అయితే ముందుగా మనం వీరభద్ర స్వామి గురించి తెలుసుకుందాం. వీరభద్ర స్వామి, ఈయన వీరభద్ర స్వామి. ఈ వీరభద్ర స్వామి గుడి రాయచోటిలో ఈ ప్రదేశంలో ఉంది. అయితే వీరభద్ర స్వామి గుడికి గతంలో 1300 ఎకరాలు పైచిలుకు భూములు ఉండేటివి. ఈయన ఉత్సవం ఊరేగింపు పోయేదానికి ఊరు నలువైపులా గోపురాలు ఉండేటివి. అవి లేకుండా ఆ 13 ఎకరాలు పోయి మళ్ళీ 300 ఎకరాలకు వచ్చి మళ్ళీ 30 ఎకరాలకు వచ్చి ఈరోజు 20 ఎకరాల భూమి ఈ స్వామికి ఉంది. ఇది నది ఆనుకొని ఉంది. ఈయన వీరభద్ర స్వామి. ఈ వీరభద్ర స్వామి గుడి విశేషం ఏంటంటే, ప్రతి సంవత్సరం కేవలం మార్చి నెలలోనే సూర్యకిరణాలు అనేటివి చాలా వింతగా పడతాయి. ఎలా అంటే 5 రోజులు సూర్యకిరణాలు 5 రోజులు. మొదటి ఒక్కరోజు పాదాల మీద పడతాయి, దాని తర్వాత బొడ్డు మీద పడతాయి, దాని తర్వాత మెడ మీద పడుతుంది, దాని తర్వాత ముఖం మీద సూర్యకిరణాలు పడే విధంగా ఈ గుడి అంత నైపుణ్యం గల గుడిగా చెప్పుకొస్తారు. అయితే ఇది ముఖ్యమైన, దీనికి ఆచారాలు చాలా ఉన్నాయి, కానీ ఈ గుడి ఎంత అద్భుతంగా కట్టారు, దీని ఆర్కిటెక్ట్ ఏ విధంగా కట్టారు అని చెప్పేదానికి మాత్రమే మీకు వివరిస్తున్నాను. అయితే ఈ గుడి ఇక్కడి నుంచి బయలుదేరి ఎక్కడ గొడవ జరిగింది? తానా ఏరియా అనే దగ్గర జరిగింది. ఈ ఏరియాలో బస్సులు తిరగకుండా, వెహికల్లు తిరగకుండా ఉండవు. మన జై శ్రీరామ్, బాజా భజనలు, దేవుడు పాటలు మీకు ఇబ్బందిగా అయితే ఆ రోడ్లో వేల బస్సులు, వందల సంఖ్యలో వెహికల్లు నిరంతరం తిరుగుతూ ఉంటాయి. మరి అవి డిస్టర్బ్ చేయట్లేదా మిమ్మల్ని? ఎనీహౌ ఇక్కడ చూద్దాం. ఇది తానా ఏరియా. ఇక్కడ గొడవ జరిగింది. ఇక్కడ ఏంటంటే ఇది రాయచోటికి సంబంధించిన మెయిన్ రోడ్. ఇదొక్కటే మెయిన్ రోడ్. ఈ రోడ్లో వెహికల్లు ఉత్సవాలు చేయొద్దు అంటే ఎవడైనా భరిస్తారా, సహిస్తాడా? ఎవడైనా సరే. ఇంత పెద్ద రాయచోటికి ఇది మెయిన్ రోడ్డుగా ఉన్నప్పుడు అసలు ఈ రోడ్డు ఏ వైపు నుంచి రావాలన్నా మీరు ఇక్కడ రావాలి. మా మసీదు ముందు, మా దర్గా ముందు పాటలు పెట్టుకోకూడదు, జై శ్రీరామ్ పడకూడదు, దేవుడు ఊరేగింపులు జరగకూడదు, బాణా బజాలు జరగకూడదు అంటే ఎవడబ్బా జాగీరు? రోడ్లలో ఎవడు కట్టుకోన్నాడు? మీ వ్యాపారాల కోసం కట్టుకున్నారు. ఈరోజు ₹1 కోటి ఒక టౌన్లో వ్యాపారం జరిగితే ఇంచుమించు 40 నుంచి 50 లక్షల రూపాయలు వ్యాపారం మీ జోబీలోకి వస్తుంది. కేవలం ఈ విధంగా నడి రోడ్లలో మసీదులు కట్టి ఈడ వచ్చిన రూముల్లో ఆదాయం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రాయచోటిని తీసుకోండి. ఈ రాయచోటిని ఇట్లంటే మీకు ఎన్ని మసీదులు కనిపిస్తాయి? ఏడొకటి, ఈ రూట్లో 2-3 ఉన్నాయి. ఏడొకటి. ఇవి మెయిన్వి. ఇలా కాకుండా ఈ ఊరిలో సుమారుగా 50 పైన మసీదులు ఉన్నాయి. ఇంకా దర్గాలకైతే లెక్కే లేదు. అలాంటిది ఎక్కడ తిరగాలి? హిందూ దేవదేవుళ్ళు ఎక్కడ తిరగాలి? సరే, ఏ విషయం కానీ నా మాటగా వద్దు, మీరే అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, సమాజం ఏం మాట్లాడుతుంది, సమాజం దీని గురించి ఏ విధంగా చర్చిస్తుంది అనేది మీరే చూడండి.
मस्जिद के सामने आए, डीजे डाले, डांस करे, मुजरा करे, नारे लगे और मुसलमानों को फड़ गए, मुसलमानों के सबर का इम्तिहान लिए और चले गए और उनको क्या तो रिवर्स बात करे। ఈయనేమంటున్నాడు, మనం మసీద్ దగ్గరికి వాంటెడ్గా పోయామంట, బాలా బజాలు వాయించామంట, టెంపుల్లో దేవుడికి టెంకాయలు కొట్టామంట, ముస్లిమ్స్ని రెచ్చగొట్టామంట, రెచ్చగొట్టి మనం పోయినామంట. ఇంకేమంటాడు? क्या भी है ये रूल बदलना है और जो पोजीशन में है उन लोगों को इसके ऊपर एक्शन लेना है एक जगह ना में. ఇదేంది, ఇది ఇలా ఉండకూడదు, రూల్ చేంజ్ చేయాలి అంటున్నారు. ఈ రూళ్ళు ఈ 30 ఏళ్ళు 40 ఏళ్ళు మీ వాళ్ళు అంతా మినిస్టర్లుగా ప్రధానమంత్రులుగా ఉండి రూళ్ళు మార్చి 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 ఈ స్థితికి భారతదేశాన్ని తీసుకొచ్చారు. మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ రూళ్ళన్నీ మార్చే తీసుకొచ్చారు. ఇక అవకాశం మీకు ఇవ్వరు. భారతదేశ ప్రజలు ఇంకా మీ రూళ్ళు మార్చుకునే అవకాశం తప్పకుండా ఇవ్వరు. చలో ఇంకేమంటాడు? कई जगह होकर है, परसों क्या हैदराबाद में हुआ, गुजरात में हुआ, ऐसा क्या कई जगह होकर है, कई को ये क्या మనం నిద్రలో ఉంటాం. ఇంకేమంటాడు? दीवान मुजरा करना तो मस्जिदान को नजर इनके समझ में आता है. मेरे भाई वीडियो को ज्यादा शेयर करो कि इनके हरकत लोगों को मालूम करो और दूसरे తప్పకుండా షేర్ చేయండి. వీళ్ళ హరికథలన్నీ తెలియజేయమని చెప్తున్నాడు. వీళ్ళ హరికథలన్నీ తెలియజేయండి. क्या बोले तो हमारे आईडी को इंशाल्लाह फॉलो करो. क्यों बोले तो करंट अफेयर्स के ऊपर बात करनी इंशाल्लाह किसी के बाप से डायरेक्ट बात करेंगे. मस्जिद के सामने आए डीजे లాస్ట్లో ఏమంటున్నాడో తెలుసా? ఎవడబ్బకు భయపడొద్దు అంటున్నాడు. నిజమే, ఎవడబ్బకు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళ అబ్బాలు కూడా తప్పకుండా హిందువులు అయి ఉంటారు కాబట్టి, వాళ్ళు మనోళ్ళే కాబట్టి మనమేం భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కడి అబ్బా లేదా ప్రతి ఒక్కడి తాత, ఈవెన్ ఓవైసీ లాంటి పార్టీలు, ఎంఐఎం పార్టీలు స్థాపించిన వాళ్ళ తాతలు కూడా మన వాళ్ళే, మన బ్లడ్ లైనే కాబట్టి మనమేం భయపడాల్సిన అవసరమే లేదు. సరే చలో, ఇది రాయచోట్లో ఇది మొదటిసారి జరిగిందా? రాయచోట్లో ఇది మొదటిసారి జరిగిందా అంటే కాదు. రాయచోట్లో ఈ మధ్య రాయచోట్లో జై శ్రీరామ్ అంటే ఎలా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఒక చిన్న పిల్లోడు టాటో వ్యాపారం చేసుకుంటున్నారు కొంతమంది, ఇద్దరు పిల్లోళ్ళు. వాళ్ళు ఎక్కడో జై శ్రీరామ్ అన్నారంట. జై శ్రీరామ్ అంటే అతను టాటో షాపుకి వెళ్ళి ఆ టాటో షాపుని తగలబెట్టి వచ్చారు. ఇలాంటి ఘోరమైన పరిస్థితి ఉందని పోలీస్ వ్యవస్థకి తెలియదా? చూపిస్తాను, వినండి, చూడండి ఒకసారి. తగలబెట్టారు. వీడియోకి ఒక అతను కామెంట్, బ్రో వాళ్ళు రాయచోట్లో మసీద్ దగ్గర జేఎస్ఆర్ స్లోగన్ చెప్పారు. జేఎస్ఆర్ స్లోగన్ అంటే ఏంటి? జై శ్రీరామ్ స్లోగన్ చెప్పారని చెప్పి వాళ్ళ షాపుకి వెళ్ళి తగలబెట్టి వచ్చారు. ఇది రాయచోట్ల పరిస్థితి. ఇది ఒకటి కాదు, వీరభద్రస్వామి గుడిదే అని రాష్ట్రంలో అనుకుంటే తప్పు. కరెక్ట్గా 3 నెలల ముందు అయ్యప్ప స్వామి భక్తులు యాత్ర చేస్తుంటే ఆ స్వామి పాటలు పెట్టారని చెప్పి ఆ బస్సు నిండా 1000 మంది జమకూడి, కేసు కూడా లేదు, ఇంతవరకు కేసు కూడా లేదు, 1000 మంది కూడుకొని వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టారంటే కొట్టేదానికి 1000 మంది వచ్చారు. మరుసటి రోజు మేమేంటో చూపించాలి అని వస్తే వెంటనే పొలిటికల్ లీడర్లు, పోలీసు వాళ్ళు అందరూ వచ్చి 10 మంది శాంపుల్గా అట్లా తిరుక్కోమని అంటే ఏం కాదు నేను చూసుకుంటానని చెప్పి వెళ్ళిపోమని చెప్పాడు. ఇది అయ్యప్ప స్వామి గుడి దగ్గర బస్సు దగ్గర ఏమైంది? మొన్న ఇష్యూ ఇది మసీద్ దగ్గర మన ఉత్సవం ఏదైతే జరుగుతుంటే వీరభద్రస్వామి ఊరేగింపులో వాళ్ళు ఏ విధమైన దౌర్జన్యం చేసే ప్రయత్నం చేశారో చెప్పారు.
చూస్తున్నారుగా రాయచోటిలో పరిస్థితి అది. కేసు ఏమని పెట్టారు ఒకసారి చూద్దాం. కేసు ఎలా పెట్టారో తెలుసా? వ్యవస్థ మామూలుగానే వ్యవస్థ అంటే పెద్ద గౌరవం లేదు నాకైతే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే గౌరవము లేదు, ఫ్రాంక్లీ స్పీకింగ్. మీరు చేసే చాట్లాలు, మీరు చేసే వ్యాపారాలు, అందరూ అని నేను చెప్పను, 70% ఈ రాజంపేట కోడూరులో మీరు చేసే దౌర్జన్యాలు, మీరు చేసే కలెక్షన్లు, మీరు చేసే వ్యాపారాలు నేను నా నోటితో చెప్పను, ఆ సమయం వస్తుంది. A16 16 మంది పైన కేసులు పెట్టారు. ఈ కేసులో ఏమని ఇచ్చారంటే మీరు చూస్తే బాగుంటుంది, నేను ఊరికే చెప్పడం కంటే. నరసింహారెడ్డి ఇతను అందరూ రెడ్డి అనుకుంటారేమో, రెడ్డి కాదు. ఈ మదనపల్లి, పీలేరు, కలిగిరి సైడు అన్ని కులస్తులు కూడా చాలామంది రెడ్డి అని పెట్టుకుంటారు. రెడ్డి అనుకోవద్దండి, అందరూ ముందే విష ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి ముందే ఒక క్లారిటీ ఇస్తున్నా. ఓకే, ఈయన ఎస్ఐగా పనిచేస్తున్నాడు రాయచోట్లో. ఈయన కేసు ఏమని పెడతాడో తెలుసా? 10/2 రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న నేను ఉన్నతాధికారి ఉత్తర్వుల మేరకు రాయచోటి టౌన్లో జరుగుతున్న శ్రీ వీరభద్రస్వామి మహోత్సవాలను పర్యవేక్షిస్తూ ఊరేగింపు వెళ్తూ ఉండగా వీరభద్రస్వామి వాహనంతో జంక్షన్ దగ్గరకు వచ్చింది. అంతటా అక్కడ నిలుచుని ఉత్సవ ఊరేగింపులోకి ఆర్ఎస్ఎస్, విహెచ్పి అనే సంస్థలకు చెందిన వారు చేరి అది శైవుల ఉత్సవం, మహాదేవునికి జై అని అనమని దేవాదాయ శాఖ వారు సూచించినా కూడా అక్కడ ఉన్న రాయచోటి టౌన్కి చెందిన ఆనంద గజపతిరాజు, శివగంగిరెడ్డి, సుజన్, సుబ్బయ్య, బొట్టు వారు తీసుకొని వచ్చి దాదాపు 200 మంది గుంపు దేవాదాయ శాఖ వారి మాట వినకుండా అక్కడ తానా జంక్షన్ మసీదు దగ్గరికి దేవుని విగ్రహం ఊరేగింపు ఆపివేసి ముస్లింలను చూసి ఏమిరా మీకు ఇక్కడ పని, పోండి లోపలికి అని వెక్కిలిగా అంటూ, ఒరే మీకు దండం పెడతారా నాయన, ముఖ్యంగా మీకు దండం పెడతా, మీరు చేసేదే మామూలుగా లంగా పనులు. నేను చాలా పద్ధతిగా తీద్దాం అనుకున్న వీడియో, నా వల్ల కాదు బాబా, నా వల్ల కాదు. విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్ అనేది మిమ్మల్ని కొట్టితే మెట్టుతో, మిమ్మల్ని కొట్టినా కూడా వీళ్ళు రావాల పరిగెత్తుకుంటా. వీళ్ళ వల్ల ఇక్కడ ఉండే వాళ్ళ వల్ల కాకపోతే పరిగెత్తుకుంటా ఢిల్లీకి పోవాలా మిమ్మల్ని కాపాడేదానికి. ఆ రోజు వస్తుంది, ఆ రోజు చాలామందికి వచ్చి ఉండదు ఆల్రెడీ, మళ్ళీ వస్తుంది మీకు. విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్ అనేది గుడి ఊరేగింపు మధ్యలో రాదు. ఊరేగింపు మొదలు కాకముందు నుంచి కార్యక్రమం ఎలా జరగాలి, ఎంత వైభవంగా జరగాలి, మన హిందూ ఉత్సవాలు ఎంత వైభవంగా జరిగి ఎంతమందికి తెలియాలి, ఆ సంస్కృత సంప్రదాయం ఏ విధంగా మిస్ కాకూడదనే విధంగా ఈ ఉత్సవాలు చేసేదానికి వాళ్ళు మొదటి నుంచి కార్యాచరణ చేస్తూ ఉంటారు. అది మీకు తెలుసా? మధ్యలో దూరంట ఈ పొడంగు ఉన్నాడని, మధ్యలో దూరి 200 మందితో చేరి, అరే నాయనా మా ఈ ఆర్ఎస్ఎస్ ప్రోగ్రాములు, విశ్వ హిందూ ప్రోగ్రాములు, లేదంటే అనుబంధ సంస్థ ప్రోగ్రాములు ఎన్నో చూసింటారు. మీకు మజ్జిగ ఇచ్చి నీళ్ళు ఇచ్చి కూసిపెట్టి కార్యక్రమం సక్రంగా ఇంటికి పోయేంత వరకు అంత నికాసుగా పనిచేసుకొని పోతాం. మీకు తెలీదా? మీకు చుట్టుపక్కల మొత్తం కలెక్షన్ చేసి బలిసి కొట్టుకొని ఈ విధంగా కేసు పెడతారని నా ఒపీనియన్. జనాలు కూడా అనుకుంటున్నారు. ఎనీహో అనే సంస్థకు చెందిన వారు ఈ విధంగా రెచ్చగొట్టారు అని చెప్పి వాళ్ళ మీద విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ వాళ్ళని కేసులో చేర్చారు. ఓకే నరసింహారెడ్డి, వెరీ డన్, వెల్ డన్, మంచి ప్లాన్ చేసావు. సరే, దాని తర్వాత ఇక్కడ చూసారా, జై శ్రీరామ్, జై శ్రీరామ్, పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ మసీదు మరియు చుట్టుపక్కల రోడ్డు మీద ఉన్న రాళ్లు తీసుకొని ఇళ్ల మీద విసిరారు. తర్వాత ఉన్నతాధికారులు మరలా తీవ్రంగా హెచ్చరించినా వారి తీరు మార్చుకోలేదు. అంతటి నేను కూడా వారిని వారించడానికి ప్రయత్నించగా, పోరా నువ్వేంటి మాకు చెప్పేది అని నన్ను తోసివేసి క్రింద పడవేసి నా గొంతు మీద కాళ్ళు పెట్టి తొక్కి చంపడానికి ప్రయత్నించి నీ అంతు చూస్తాము అని బెదిరిస్తూ వెళ్ళినారు. రే రాయచోట్లో జై పాకిస్తాన్ అనే నినాదాలు చేస్తారు, కానీ మా నోట నుంచి వస్తుందని, లేదా విశ్వ హిందూ పరిషత్తు ఇలాంటి వాళ్ళు ఈ విధంగా పాల్పడతారని కలలో కూడా ఎవరు అనుకోరు. కలలో కూడా ఈ విధంగా కేసులు పెట్టడం అనేది భారతదేశంలో నీలాంటి పుట్టుక అసలు ఉండకూడదు, అసలు ఉండకూడదు. నిన్న అసెంబ్లీలో కూడా అన్నారు ఎమ్మెల్యే పార్థసారథి గారు, ఏమన్నారు?
భారతదేశ సరిహద్దుల్లో సిపాయి ఏ విధంగా పనిచేస్తాడో భారతదేశం కోసము, అలాగే ప్రతి ప్రాంతంలోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి పల్లెలోనూ విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్, దాని అనుసంధ సంస్థలు ఒక సిపాయిలాగా అవసరమైనప్పుడు పని చేస్తాడు అని. మీ వల్ల అవుతుందో కాదో తెలియదు, వాళ్ళ వల్ల అవుతుంది. అలాంటి వాళ్ళ మీద ఈ విధంగా కేసులు పెడుతున్నారంటే మీకు బాగా వర్కౌట్ అయినట్టుంది, అయి ఉంటుంది కూడా అని నేను అనట్లేదు బాబోయ్, జనాలు అనుకుంటున్నారు, నేను అనట్లేదు. నెక్స్ట్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ బిట్రా శివనారాయణ గారు ఈ ఉత్సవం వల్ల ఎవరైతే హిందువులు పోలీసుల వల్ల ఇబ్బంది పడినారో వాళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళి మరి ఇచ్చిన తర్వాత ఆయన ఎంత ఆవేదన చెందినాడంటే ఒకసారి మీరు ఆయన చెప్పే దాంట్లోనే వినండి. ఇవన్నీ కూడా చేస్తాడని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు 12 మంది కూడా గ్రామీణ ప్రాంతంలో రైతు టమాటా అమ్ముకునేటువంటి రైతు వాళ్ళ బాబు అంటే అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా ఆర్ఎస్ఎస్ అని, పిహెచ్పి అని, ఒక ఎస్ఐ ఇంత ధైర్యంగా ఒక సంవత్సరం మీద 100 సంవత్సరాల నుంచి రేపు 2 సంవత్సరాలు సంవత్సరం ఏర్పడి ఏ రోజు కూడా మత విద్వేషాలు. ఆయన ఆవేదన ఏంటంటే చిన్న చిన్న రైతులు, చిన్న చిన్న షాపులు పెట్టుకొని సామాన్యమైన జీవితం గడుపుతున్న హిందువుల్ని అరెస్ట్ చేయడమే ఒక తప్పు అయితే, 100 సంవత్సరాల నుంచి ఇల్లు వదిలేసి, నిజంగా చెప్తున్నాను, ఒక విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్ కార్యకర్త, ఈవెన్ ఐఎమ్ ఇన్ టు పార్ట్ ఆఫ్ దాట్, ఎంత కష్టం ఉంటుందంటే ఒక ఊరిని ఇసిపెట్టేసి ఇంకొక ఊరికి ఫుల్ టైమర్గా వచ్చి ఎవరో ఒకరి ఇంట్లో భోజనం చేసి కటిక నేల మీద కూర్చొని నిరంతరం అక్కడ ఉన్న దాని మీద ఒక గద్దలాగా ప్రతి ఒక్క దాన్ని గమనిస్తూ పైకి పంపిస్తూ ఇన్ఫర్మేషను, ఎక్కడ మనం స్ట్రాంగ్ అవ్వాలి, ఎక్కడ మనం వీక్గా ఉన్నాము, ఈ భారతదేశంలో ఎక్కడ మన వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది, ఈ దేశం బాగుండాలి అని నిరంతరం ఆలోచించే వాళ్ళ మీద ఒక ఎస్ఐ అనేవాడు ఇంత ధైర్యంగా కేసు పెట్టాడు అంటే, ఆ ఆర్గనైజేషన్స్ని మీ ఇన్వాల్వ్ చేశాడంటే ఇది అతని వల్ల అయితే కాదు. డెఫినెట్గా దీంట్లో పొలిటికల్ ప్రెజర్ ఉంది, చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేసే వాళ్ళ హస్తం ఉందని నేనైతే అనుకుంటున్నాను, జనాలు కూడా అదే అనుకుంటున్నారు. ఒకసారి వ్యక్తిత్వ నిర్మాణం కోసం పనిచేసే సంస్థల మీద ఇంత ధైర్యంగా పెట్టారంటే దీని వెనక రాజకీయ అర్థం ఉంది. అప్పుడున్న మంత్రి కూడా దీన్ని కూడా పట్టించుకోవాలి. నిన్న చూస్తే అనధికారికంగా ఎస్పీ గారి పక్కన, కలెక్టర్ గారి పక్కన మంత్రి పనులు కూర్చుంటారు. ఏ అధికారులు ఉన్న కూర్చుంటారు? ఎస్పీ గారు, కలెక్టర్ గారు ఉద్యోగాలు చేస్తున్నారు, రాజకీయం చేయాలంటే రాజకీయాలు వచ్చారు. బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఏపీ వాళ్ళు బిజెపి చూసుకుంటే ఈ రోజు గుడి పక్కన మీరు మందిరాలు కడతారా, దేశంలో నాశనం చేస్తుంది మీరే చెప్పంటారా? ఈ పాయింట్ విన్నారా? ఈ వీడియో విన్నప్పుడు నేను కూడా ఆశ్చర్యపోయాను. ఎంతమంది ఆశ్చర్యపోయారో నాకు తెలియదు. కానీ ఈ గొడవ జరిగిన తర్వాత ఇరు వర్గాలు అంటే హిందువుల్ని, ముస్లింలని పిలిచి అక్కడ కూర్చోపెట్టి, అది మరి వాళ్ళ ఇద్దరి మధ్యలో అన్నారో వాళ్ళని సపరేట్గా తీసుకొని వెళ్ళారో నాకు తెలియదు. బిట్రా శివనారాయణ గారు చెప్పడం ఏంటంటే, కలెక్టరు, ఎస్పీ గారు కూర్చొని వాళ్ళ పక్కన మినిస్టర్ గారి తమ్ముడిని కూర్చోపెట్టుకొని మత పెద్దల్ని, విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్ పెద్దల్ని పిలిపించి, ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు ధర్మం? 1000 ఏళ్ల నుంచి ఉన్న లేనిది ఇప్పుడు వచ్చిందా మీకు ధర్మం? మీరు పురాతనమైన గుళ్ళు తీసేసి ఆలయాలు కడతారా, గోపురాలు కడతారా అనే విధంగా చిన్న చూపుతో మాట్లాడారంట. ఇంకోటి ఏమంటున్నారు, మీకు అంత సరదాగా ఉంటే రాజకీయంలోకి వచ్చేయండి, మీకెందుకు ఉద్యోగాలు, మీకెందుకు పబ్లిసిటీ అని ఆయన అంటున్నారు. నేను అనట్లేదు బాబోయ్, నాకంత ధైర్యం లేదు. హిందూ ఐడియాలజీ మీద మీరు దాడి చేస్తారా? సనాతన ధర్మం ఏమైనా కావాల్సి ఇచ్చిందా మీకు అంటారా? రాజకీయాలు వచ్చారు, మాట్లాడండి, ఒక బాధ్యత కదా. నిజమే, తప్పే ఉంది. మీకు అంత ఇంట్రెస్ట్, అంత దురదగా ఉంటే రాజకీయంలోకి వచ్చేయండి. రాజకీయంలోకి వచ్చి హ్యాపీగా మీ ఇష్టం గొడ్డలు దించుకొని ఏమైనా చేయొచ్చు, మీరు ఎవరికైనా సపోర్ట్ చేయొచ్చు. అంతేగాని బాధ్యతలో ఉండి ఈ విధంగా పెద్ద మనుషులు సమాజం కోసమో, దేశం కోసమో, హిందువుల కోసమో, భారతదేశం మంచి నైపుణ్యం కోసమో, భారతదేశ ఎదుగుదల కోసమో పనిచేసే వాళ్ళని అవహేళనగా మాట్లాడాల్సిన అవసరం లేదని నా భావన, జనాలు చాలామంది నాకు చెప్పిన భావన. ఆఫీసర్గా మీరు చేసింది చాలా తప్పు. ఆ డోర్ వీడియో ఉందని చెప్పి బెదిరిస్తున్నారు. రేపు మిమ్మల్ని వాళ్ళు కొడితే మళ్ళీ మీ దగ్గరికి రావాలి.
వాళ్ళు మిమ్మల్ని కొడితే మీరు మళ్ళీ మా దగ్గరికే రావాలా. ఈ మాట మాత్రం అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు కాదు, ఏ రోజైనా ఈ సిచ్యువేషన్ వస్తుంది. మిమ్మల్ని వాళ్ళు కొడితే మా దగ్గరికే రావాలా అనేది ఆయన చెప్తున్నారండోయ్. అని చెప్పి వచ్చిన 10 మంది పెద్దలు మాట్లాడాలంటే కలెక్టర్ గారు కావచ్చు, ఎస్పీ గారు కావచ్చు, మంత్రి గారు కావచ్చు, బెదిరించినట్టు మాట్లాడటం తీవ్రంగా పరిగణిస్తున్నాం. మీరు బెదిరించద్దండి. బెదిరిస్తే బెదిరిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని బెదిరించండి. విహెచ్పి, ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్థల్లో ఒకసారి గట్టిగా పనిచేయాలి అని అనుకుంటే వాడి చుట్టూ వాళ్ళకి కావాల్సిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నా వాడికి ఒకే యావ, ఒకే ధ్యాస, ఒకే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఏంది? నా దేశము, నా సమాజము, నా సంప్రదాయము, నా ధర్మము, నా దేశ గొప్పదనం. జై శ్రీరామ్, జై భవానీ, భారత్ మాతాకి జై అనే తప్ప వాళ్ళకి వేరే ఆలోచన. అయి పెట్టాలి అనుకుంటే మాత్రం అది మీ భ్రమే. ఒకటే చెప్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి డ్రోన్ వీడియో దాన్ని పబ్లిక్ చేయండి. కరెక్ట్ పాయింట్ ఇది. ఎస్పీ గారు చాలా మీడియా గ్రూపులలో చాలామంది హెచ్చరించారు. ప్లస్ ఆయన డ్రోన్ పదే చెప్పాడు. డ్రోన్ మేము ఆ టైంలో ఎగరేసాము. 1000 మంది దాకా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. ఆ పక్క 500 మందిని, ఈ పక్క 500 మందిని పరిశీలించాము, కేసులు పెట్టాము అని చెప్తున్నారు. దయచేసి మీరు డ్రోన్లు ఎగరేశారు కదా, మెడ మీద కాళ్ళు ఒకడు కాదు కదా, చాలామంది పేర్లు రాశారు. కన్ఫామ్గా డ్రోన్లో కనిపిస్తుంది. ధైర్యంగా విడుదల చేయమని సమాజం యొక్క కోరిక, నా కోరికే కాదు, నాకు కూడా కోరికే. సమాజంలో చాలామంది మీరు నీతిగా నిజాయితీగా కానీ ఈ కేసు పెట్టి ఉండింటే ఏ రాజకీయ ఒత్తిడి, ఏ అధికారుల ఒత్తిడి, ఏ మతస్థుల ఒత్తిడి లేకపోతే మీ ఎస్ఐ మీద కాళ్ళు పెట్టి నొక్కిన వీడియోని రిలీజ్ చేస్తే బాగుంటుంది. మాకు గౌరవంగా ఉంటుంది, మీకు ఉంటుంది. అదే కాకుండా అసలు ఎవరు రెచ్చగొట్టారు, అటుగా వెళ్ళిపోతూ ఉన్న ఉత్సవానికి ఎవరు ఆటంకం తెచ్చారు, ఎవరు ఇంతగా దీన్ని రైజ్ చేశారు, ఎవరు మత విద్వేషాలకు దారి తీశారు. రాయచోట్లో ఫస్ట్ టైం కాదు, మొన్న హిందూ ప్రోగ్రాంకి పోయేటప్పుడు బస్సు నాపారు. ఒకసారి ఈ మధ్య 3 నెలల ముందు అయ్యప్ప స్వామి బస్సు నాపారు. మళ్ళా హైందవ శంకరామం పోయేటప్పుడు బస్సు నాపారు. ఒక శివభక్తుని కొట్టారు. జై శ్రీరామ్ అన్నందుకు ఒక టాటో షాప్ని అగ్నితో దహనం చేసి వచ్చారు, కాల్ చేసి వచ్చారు. మొన్న వినాయకుడి ఉత్సవాలప్పుడు మండపం మీద రాళ్ళు వేశారు. ఈరోజు వీరభద్రస్వామి పోతూ ఉంటే రాళ్ళు వేశారు. అదే కాదు, పర్సనల్ అనుభవం ఉండే వాళ్ళు కూడా ఫోన్ చేశారు. అటు సైడ్ ఎక్కడైనా సరే భారతీయ జనతా పార్టీ కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ హిందువులకు సంబంధించిన పాటలు ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా పెడితే, ఆ 4 వైపులో ఎక్కడైనా మసీదులు ఉండే కడప రాయచోట్లో ఏ మసీద్ దగ్గరైనా ఇక్కడ పెట్టకూడదు, నోరు మూసుకొని పోండి అనే దాఖలు కూడా దండిగా ఉన్నాయి. మీరు విఫలమయ్యి, అరే అయ్యప్ప స్వామి ఇష్యూ జరిగినప్పుడు నేషనల్ న్యూస్ అయింది. ఇంచుమించు 7-8 న్యూస్ నేషనల్ న్యూస్లో వచ్చింది. ఇలాంటి పరిస్థితి ఉందని తెలిసి మీరు పిచ్చి లైట్ తీసుకొని మీరు ఏమీ చేయలేక మా మీద కేసులు. ఒకసారి హిందూ సమాజం గమనించాలి, మీరే గమనించాలి. ఒకడేమో ఎవడు అబ్బకు ఎవడు బాబుకి భయపడొద్దంటాడు, ఒకడేమో జై శ్రీరామ్ అంటాడు. ఇది ఎవడబ్బ జాగిరో, వీళ్ళు ఎప్పుడు వచ్చారో, మన సంప్రదాయాలు ఎప్పటి నుంచి ఉన్నాయో, వీళ్ళు ఎప్పుడు వచ్చారో, వీళ్ళు మనల్ని శాసించాలని అనుకోవడం ఏంటో నాకైతే ఏం అర్థం కావట్లేదు. లాస్ట్కి నేను చెప్పేది ఒకటే, మీ గురించి ఒక్కొక్కటిగా అర్థమవుతుంది, కానీ మీ గురించి మా వాళ్ళు అర్థం చేసుకొని పూజకి, పునస్కారాలకి, పబ్బాలకి, ఇంటికి కావాల్సిన వస్తువులు మీ దగ్గర కొనడం మానేయాలి అని ఆలోచించక ముందే మీ పద్ధతులు మార్చుకోండి. ఈ భారతదేశంలో సెక్యులరిజం అనే పదం ఎందుకు యాడ్ చేశారో నాకు తెలియదు, హలాల్ అనే పదం ఎందుకు యాడ్ చేశారో నాకు తెలియదు, వక్ఫ్ అనే బోర్డు ఎందుకు స్థాపించారో నాకు తెలియదు. మేము అందరితో కలిసి ప్రశాంతంగా బతకాలని అనుకుంటున్నాం. మీరు కానీ ఇలాగే మీ ప్రవర్తన చూపించుకోవాలి, మేము సంఖ్యాబలం పెరిగాము అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. మేము కానీ లేదా హిందూ సమాజం కానీ వీళ్ళ దగ్గర వస్తువులు కొనకూడదు. ఆర్థికంగా మేమే బలపరిచి వీళ్ళని మా మిందికి మా డబ్బులతోనే వీళ్ళకి ఆయుధాలు కొనుక్కునేదానికి, నోరు పెంచుకునేదానికి అవకాశం ఇచ్చాము అని వాళ్ళు అనుకుంటే మాత్రం మీరే ఇబ్బంది పడతారు. అది గ్రహించాలని ప్రతి ఒక్కరూ అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి, అది జరగదనుకోండి కానీ కలిసిమెలిసి ఉండాలని చెప్తున్నాను. ఇది గోవును కోసి
గోవును జాగ్రత్తగా చూసుకోండి అని సోషల్ మీడియాలో పోస్టు పెట్టినంత ఈజీ కాదు. ఇది మా మనోభావాలు. చూస్తూనే ఉన్నాం, చూస్తూనే ఉంటాం. కానీ సమయం వచ్చినప్పుడు మీరు తట్టుకోలేరని సభాముఖంగా తెలియచేస్తున్నాను. అధికారులు కూడా ఇలాంటి కేసులు పెట్టకుండా మా మనోభావాలు దెబ్బతీయాలనుకుంటే తప్పకుండా మీరు కూడా పప్పులో కాలేస్తారని, రాజకీయ నాయకులు కూడా అవకాశం వచ్చినట్టు, అవసరం వచ్చినట్టు హిందూ సమాజము, హిందూ సనాతన ధర్మము అని చెప్పి వాగి ఇష్టం వచ్చినట్టు ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు ఎవడు ఎక్కడ పోతున్నాడో తెలియలేదు. ఇది కూడా గుర్తు పెట్టుకుంటారని సభాముఖంగా తెలియచేస్తున్నాను. జై శ్రీరామ్, జై భవానీ. మీరందరూ యూనిటీగా ఉండాలని కోరుకుంటున్నాను. మేలుకోండి, ఇబ్బంది పడతాము.